నిజంగానే శేఖర్ గారు చెప్పండి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అంత భారీ ఎత్తున పేరుకుపోయాయా? నిజంగానే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారా? సార్ ఇబ్బంది పడ్డం కాదు సార్, చాలా మంది పేద విద్యార్థులు ఏదైతే సార్, మొదటగా మీకు అలాగే ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. ఇబ్బంది పడడం అంటే పరాకాష్ఠ సార్. ఏదైతే కొంతమంది విద్యార్థులు అయితే ఏదైతే పై తరగతులు వెళ్ళడం కోసం సర్టిఫికెట్లు ఇవ్వక ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి, ఇళ్లలో బంగారం తాకట్టు పెట్టుకుంటున్న పరిస్థితి, కొన్ని చోట్ల కొన్ని వార్తలు అయితే పశువులు కూడా అమ్మేసుకుంటున్నారు సార్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విద్యా దీవెనకి ఒక స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాం. ప్రతి క్వార్టర్కి ఒకసారి తూచా తప్పకుండా తల్లి అకౌంట్లో డబ్బేసాం. ఫీజు రియంబర్స్మెంట్ కి తోడు అదనంగా వసతి దీవెన కూడా డిసెంబర్ వరకు కూడా సార్ ఒక్క ₹1 బిల్ల కూడా పెండింగ్ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలది ఏదైతే ఏప్రిల్లో వేయాల్సిన పరిస్థితి ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కోడ్ అయినా సరే వాళ్ళ అకౌంట్ లో వేయడం కోసం డబ్బు సిద్ధం చేసి పెడితే తెలుగుదేశం పార్టీ లోకేష్ సార్, నారా లోకేష్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వెళ్ళి ఆపిన మాట వాస్తవం కదా, హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఆపిన మాట వాస్తవం కదా. ఈ టైంలో వేస్తే తల్లిదండ్రులందరూ కూడా ఓట్లకు ప్రభావితమైపోతారు, ఇది ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వేయకుండా ఆపినటువంటి ఈ ప్రభుత్వం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చారా? 6 క్వార్టర్లు పెండింగ్ సార్. ఇంత దుర్మార్గంగా అంటే పేదవాడు చదువుకోకూడదు, చదువుకుంటే మనం చెప్పే సొల్లు వినడు, చదువుకుంటే మన చుట్టూ తిరిగేవాడు ఎవడు ఉండడు, కాబట్టి పేదవాడిని చదువు అనేది తొక్కేయాలంట సార్. సార్ గడిచిన 5 సంవత్సరాల్లో చదువుల విప్లవం నడిచింది సార్. దారుణం ఏంటంటే మనం కూడా ఒక విషయాన్ని మర్చిపోతున్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ కూడా మెడికల్ సీట్లు రావాలి అన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలకి శరవేగంగా ముందుకెళ్లారు సార్. 5 మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయినాయి సార్. పులివెందుల మెడికల్ కాలేజ్, పాడేరు మెడికల్ కాలేజ్ 2 సార్ గత ఏడాదికే పూర్తయ్యాయి సార్. పులివెందుల మెడికల్ కాలేజీకి గత ఏడాది 50 సీట్లు ఇచ్చారు సార్, వదిలేశారు సార్. ఈ ఏడాది వదిలేశారు సార్. ఈ ఏడాది పాడేరుకు కూడా సార్. అంటే ఈ ఒక్క ఏడాది మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు 100 మెడికల్ సీట్లు కోల్పోయారు సార్. రైట్, ఒక్క నిమిషం మీరు కూడా కంటిన్యూ వదురు. కానీ తెలంగాణ ఇష్యూ కానీ, తెలంగాణలో ఎట్లా ఉంది పరిస్థితి, అట్లాగే ఈ మన దీని మీద ఇంగ్లీష్ మీడియం ఇటువంటి మీద ఉన్నాయి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద వ్యాఖ్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతసేపు కంటిన్యూ అవ్వండి దయచేసి. ఇందిరా స్వామి గారు కాదు, మళ్ళీ మాట్లాడుతురు కానీ